అండి, ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించడం ద్వారా సకల పాపాలు నశించకపోయి సకల సంపదలు చేకూరుతాయి. మీ గురువారం నాడు ఏకాదశి వచ్చింది కాబట్టి ఈ పూజ మహత్యాన్ని ఆ పరమశివుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లు పద్మ పురాణం చెబుతుంది. కాబట్టి ఆ శక్తివంతమైన ఏకాదశి రోజు విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అలాంటి వారికి 5,000 సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్య ఫలితం దక్కుతుందంట. కాబట్టి వీలైతే ఈ రోజు గురువారం, అందులోనూ ఏకాదశి కలిసి వచ్చింది కాబట్టి వీలైనంత వరకు పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ రోజు స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని పూజించుకోవడం చాలా నా జన్మ ధన్యమైనంత సంతోషంగా ఉంది. అమ్మవారికి స్వామివారికి పచ్చకర్పూరంతో అయితే ఆరతి ఇచ్చేసా. 4వ లక్ష్మి గురువారం రోజు అమ్మవారిని అయితే ధనలక్ష్మిగా అయితే పూజిస్తారనమాట. అందుకని నా దగ్గర పప్పు ఇంకా బియ్యం ఉంటే వాటిని కూడా నిండుగా పెట్టేసుకున్నా. ఏదైనా వెల్తిగా పెట్టుకోరాదు, నిండుగా పెట్టుకోవాలి. ఎంతో ఇష్టమైన అమ్మవారికి తమలపాకుల దీపం కూడా పెట్టేసుకుని నైవేద్యంగా పులిహోర వండాను.